సంఘం కేంద్ర ప్రభుత్వ ఏజెంటుగా పనిచేయడం ఖండించండి. బీహార్ లో అక్రమ ఓట్ల తొలగింపులను ఖండించండి. బీహార్ లో ఓట్ల తొలగింపు ప్రక్రియను, అక్రమ ఓట్ల తొలగింపు ప్రక్రియను. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతోటి వాళ్ళ బీహార్ లో అక్రమంగా ఓట్లను తొలగించేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జిల్లా మండల కేంద్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం అట్లాగే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని సిపిఎం పార్టీ ఆల్ ఇండియా కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కేంద్ర ఎన్నికల సంఘం అలాగే కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకత్వం కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మత్స వెంకటేశ్వర్లు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. సిపిఎం కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం అయినటువంటి కొత్తగూడెంలో ఎస్సీ కాన్స్టిట్యున్సీలలో ఈ ఓట్లు తొలగింపు జరిగినాయి. ప్రతిపక్షాల ఓట్లు తొలగిపోయినాయి, ముస్లింల ఓట్లు తొలగిపోయినాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే ఓటు వేస్తారని భావిస్తారో వాళ్ళకి ఎటువంటి అనుమానాలు వచ్చినా సరే అటువంటి ఓట్లను మొత్తం కూడా తొలగించడం అనేది జరిగింది. కొత్త రూల్స్ని పెట్టి ఆ ఓట్లని తొలగించడానికి కేంద్ర బీజేపీ ఇచ్చినటువంటి డైరెక్షన్లో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పైన ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామికవాదులు ఎన్ని ప్రశ్నలు వేసినా సరే కేంద్ర బీజేపీ ప్రభుత్వం నోరు విప్పడం లేదు. ప్రధానమంత్రి గారు నోరు తెరిచి మాట్లాడట్లేదు. అమిత్ షా గారు నోటు తెరిచి సూటిగా సమాధానం చెప్పడం లేదు. అందుకోసం ఇటువంటి ప్రజాస్వామ్య విరుద్ధ ప్రక్రియలకు వ్యతిరేకంగా ఈనాడు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నటువంటి నిరసన జ్వాలలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని పునఃపరిశీలన చేయవలసిన అవసరం ఉన్నది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కూడా ఎట్లయినా గెలవాలి అనేటటువంటి ఒక దురుద్దేశంతో ప్రజాస్వామ్య హక్కులని కాలరాయటం మంచిది కాదు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని